సత్తుపల్లి మున్సిపాలిటీ 4వ వార్డులో కాంగ్రెస్ ప్రచారానికి ఊపు. షేక్ మౌలాలి గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం. బీఆర్ఎస్ పాలనపై ఎమ్మెల్యే మట్టా రాగమై తీవ్ర విమర్శలు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం. 4వ వార్డులో కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్న రాజకీయ గాలి. సత్తుపల్లి మున్సిపాలిటీ 4వ వార్డులో ఎన్నికల ప్రచారం రోజురోజుకి వేడెక్కుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మౌలాలిని భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో సాగుతున్న ప్రచారానికి ప్రజల నుంచి గట్టి స్పందన లభిస్తోంది. ఇంటింటి ప్రచారంలో ప్రజలే ముందుకు వచ్చి కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించడం ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. ఈ ప్రచార కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య, రాష్ట్ర ఇరిగేషన్ సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు చల్లగుల నరసింహారావు తదితరులు పాల్గొని వార్డు ప్రజలతో నేరుగా మాట్లాడారు. కాంగ్రెస్ నినాదాలతో 4వ వార్డంతా ఎన్నికల వాతావరణంలో నిండిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిందని, మున్సిపల్ వార్డుల అభివృద్ది నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. హామీలు మాత్రమే ఇచ్చి అమలులో విఫలమయ్యారని విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా పాలన సాగుతోందని, రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆర్థిక భరోసా, పేదలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. మున్సిపల్ స్థాయిలో కూడా అభివృద్దికి నిధులు కేటాయిస్తూ ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ నీటిపారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు మాట్లాడుతూ, గత పాలనలో ప్రజలకు అందని పరిపాలన కొనసాగిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు జవాబుదారీతనం ఉన్న పాలన అమలవుతోందని అన్నారు. 4వ వార్డు అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ వద్ద స్పష్టమైన కార్యాచరణ ఉందని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా షేక్ మౌలాలిని నిలుస్తారని పేర్కొన్నారు. ప్రచారంలో పాల్గొన్న ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నమ్మకం వ్యక్తం చేస్తూ షేక్ మౌలాలిని గెలిపించాలని కోరుతున్నారు. యువత, మహిళలు, కార్మిక వర్గాల మద్దతు ప్రచారానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తానికి 4వ వార్డులో కాంగ్రెస్ కు అనుకూలంగా రాజకీయ వాతావరణం మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట, సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు, కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. ఎనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన, రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా, పేద గుండెల్లోన దేవుడే మల్లా. అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ, రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే. ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు, దొరబల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట. గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల